చాలామంది వాగ్దానాల గురించే మాట్లాడతారు, కానీ వాగ్దాన నెరవేర్పుని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాగ్దానం నెరవేరాలంటే నీలో పోరాటం ఉండాలి. యాకోబుకి వాగ్దానం ఉంది, తాతగారి వాగ్దానం ఉంది, తండ్రి గారి వాగ్దానం ఉంది, ఇప్పుడు 3వ తరం వాగ్దానం కూడా ఈయనకు ఉంది. మరి వాగ్దానం ఉంది కదా అని చెప్పి ఆయన ఊరుకున్నాడా? అడుగడుగున ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, దేవా వాగ్దానం ఇచ్చావే, దేవా నాకు వాగ్దానం చేశావే, దేవా నీవు కలలో నాకు వాగ్దానం ఇచ్చావే, స్వప్నము ద్వారా వాగ్దానం ఇచ్చావే, ఇదిగో నీ వాగ్దానము నా ఎదుట ఉండగా ఈ కష్టము, ఈ సమస్య నన్ను మృంగవలెను వస్తూ ఉండగా ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తావా, ఈ బాధ నుండి నన్ను విడిపిస్తావా, ఈ కష్టము నుండి నన్ను విడిపిస్తావా అని చెప్పి